దేవునికి స్తోత్రం. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సంఘములో సేవ చేస్తున్న సేవకులు ఈ రోజున వారు కానుకల నిమిత్తమై సేవ చేస్తున్నారు. విశ్వాసులను వాక్యానుసారంగా బలపరచవలసిన సేవకులు ఈ రోజున దేవునికి ఇస్తే ఆశీర్వదిస్తాడని విశ్వాసులను ఈ రోజున భ్రమపెడుతూ సేవ చేస్తూ ఉన్నారు. దేవుడు కానుక అడగట్లే కానీ విరిగి నలిగిన హృదయము మనసే దేవునికి ఇష్టమైన బలి. హల్లెలూయా. ఈ రోజున సంఘములో సేవకులు ఏ విధంగా ఉన్నారంటే, ఒక సంచయమో పరిచర్య కొరకు, ఒక సంచయమో మందిరంలో భోజనం కొరకు, ఒక సంచయమో సేవకుని తిరగడానికి కోసమని సంచులు పెట్టి, ఆదివారం కృతజ్ఞత కొరకైన ఒక సంచి, మందిరంలో భోజన నిమిత్తము ఒక సంచి, సేవకుడు తిరగడానికి ఒక సంచి, మందిరం యొక్క ట్యాక్స్ కట్టుకోవడానికి ఒక సంచి పెట్టి మనుషులను విశ్వాసులను భయపెడుతూ వాళ్ళ దగ్గర డబ్బులు లాగుతున్నారు. గ్రహించండి, దేవుని బిడ్డలమైన మనము సేవకుడైన విశ్వాసులైన ధనము మీద మనము ఆశపడవచ్చా? పిలిచినవాడు నమ్మదగిన వాడు మనల్ని పోషించగలడు అని విశ్వాసుకున్నట్టుగా సేవకునికి ఎందుకు లేదు? ఈరోజు సేవకుడు ఎందుకు విశ్వాసుల మీద పడి దోచుకుంటున్నాడు? విశ్వాసులను రక్తాన్ని పీలుస్తున్నాడు. ఆలోచించండి. మీరు సంఘానికి వెళ్తున్న నిజంగా సత్యమైన ఆ సంఘము పరలోకం చేర్చబడుతుందా? ఆ సేవకుడు దైవ చిత్తము చేస్తున్నాడా? ఆ సేవకుడు దేవుడి మీద ఆధారపడ్డాడా? విశ్వాసం మీద ఆధారపడ్డాడు అని గ్రహించి ఆలోచించి ప్రభు చిత్తం ఏంటో ఎరిగి ప్రభు చిత్తమైన సేవ ఏంటో తెలుసుకొని అందులోకి వెళ్ళడానికి మీరు ప్రయత్నించండి. కానీ మీకు అబద్ధ బోధ చేస్తున్న సేవకుని పట్టుకొని ఏదో ప్రేమగల మాటలు, 4 లోక సమయ మాటలు అందించగానే మీరు పడిపోతే, నీ సంఘము నరకానికి పోతే మీరు నరకానికి పోతారు, ఆ మందిరం పరలోకానికి పోతే పరలోకానికి వెళ్తారు. జాగ్రత్త. ఒకవేళ ఈ మాట నీకు దేవుడు నీతో సూటిగా మాట్లాడినట్లయితే నువ్వు మారు మనసు పొందు, సత్యంలోకి రా. ప్రభు నిన్ను దీవించును గాక. ఈ మాటలు అనేకులకు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశించి రాకడికి సిద్ధపరచును గాక. ఆమేన్.